రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చిలోనే భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఎండలు మండిపోతున్నాయని, వడగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండలు పెరగటంతో ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని చెప్పారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రమైన ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుందన్నారు. తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఎండ ప్రభావం మరీ ఎక్కువగా ఉండనుందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీల మార్కును దాటాయని తెలిపారు. ఈ జిల్లాల్లో పొడిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయంటున్నారు. ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలంటున్నారు. దీని ద్వారా శరీరం డీహైడ్రేషన్ కాదంటున్నారు.